49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇజ్రాయెల్ టూర్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గాజా పీస్ ప్లాన్‌కి సంబంధించి మద్దతు ఇవ్వడం, దీంతో పాటు ఐరన్ డోమ్ టెక్నాలజీకి సంబంధించి చర్చలు, పార్లమెంట్‌లో ఆయన ప్రసంగం. ఈ అంశాలకి సంబంధించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు మోడీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీరు జియో పొలిటికల్ యాంగిల్‌లో? మోదీ గారు దీనికన్నా ముందు కొన్ని సంవత్సరాల ముందు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఈ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఆలోచించండి, మనకి స్వాతంత్రం వచ్చి మోదీ గారు వెళ్ళేదాకా ఆల్మోస్ట్ ఒక 65 సంవత్సరాలు అయి ఉంటుంది, 68 దాకా. 68 సంవత్సరాల్లో ఇజ్రాయెల్కి ఒక ప్రధానమంత్రి కూడా వెళ్ళలేదు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నరసింహారావు, మన్మోహన్ సింగ్, ఈవెన్ వాజ్పేయి గారు కూడా వెళ్ళలేదు. మరి అందరికి తెలుసు దాని కారణాలు. ఒకటి, ఇజ్రాయెల్ని ఆ టైంలో మనం యాక్సెప్ట్ చేయలేదు, ఎక్కువ రికగ్నైజ్ చేశాం. 1950 సెప్టెంబర్ 17 తారీఖు మోదీ గారు గుర్తు చేశారు, అది ఆయన బర్త్డే, ఆయన పుట్టినరోజు. ఇండియా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేశారు, కానీ ఒక ఇండియన్ ప్రధానమంత్రికి అక్కడ వెళ్ళడానికి దమ్ము లేకుండే. ఎందుకు వెళ్ళలేదు? దానికి కారణాలు పొలిటికల్ ఇంకేం లేదు, ఓట్లు పోతాయని భయం ఉంది. కానీ వాజ్పేయి గారు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాదు, కానీ మోదీ గారు వెళ్ళారు. మోదీ గారికి ఏ ప్రాబ్లం లేకుండే. ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్, కాంగ్రెస్, మిగతా పార్టీలు అందరూ ప్యాలెస్టీనియన్స్ కోసం ఏం చేశారని అడుగుతున్నారు. మనకి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ప్యాలెస్టీనియన్స్కి వెస్ట్ బ్యాంక్ ఉంది, ఆల్రెడీ గాజా ఉంది. మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ప్యాలెస్టీనియన్ ల్యాండ్ మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నది ఈజిప్ట్ దగ్గర, జార్డన్ దగ్గర. 6 డే వార్లో వీళ్ళందరూ ఈ స్థలం అన్నీ గుంజుకున్నారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ఇజ్రాయెల్ తీసుకుంటే, గోలాన్ హైట్స్ తీసుకుంటే వెస్ట్ బ్యాంక్, కానీ ఇది మన గాజా ఉండిపోయింది. ఇటువైపు జార్డన్, అటువైపు ఈజిప్ట్, వీళ్ళందరూ ఇద్దరు కలిసి ప్యాలెస్టీనియన్ ల్యాండ్ మ్యాక్సిమం గుంజుకున్నారు. ఇది మనం మర్చిపోకూడదు. హిస్టరీ ఉంది, 6 డే వార్ హిస్టరీ చూస్తే మన వాళ్ళకి ఈవెన్ గూగుల్ చేస్తే వచ్చేస్తుంది, వికీపీడియాలో. కానీ దాని నుంచి అప్పుడు గోల్డా మీర్ ప్రైమ్ మినిస్టర్ ఉండే. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏముందంటే, ఇజ్రాయెల్ని రైట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంగీకరించలేదు కొన్ని సంవత్సరాల ముందాక. అంటే ఒక దేశంగా మేము ఉండొచ్చా లేదా కాదు, మీరు ఉండలేరు, ఒక దేశంగా ఉండలేరు. యూ షుడ్ బి ఫినిష్డ్. అక్కడున్న ప్రజలను అందరినీ చంపేయాలి. ఇది అరబ్ కంట్రీస్లో చాలా కంట్రీస్ టెర్రరిస్ట్ కూడా కావాల్సి, ఇంక్లూడింగ్ ప్యాలెస్టీనియన్స్. ఇట్లాంటి ప్యాలెస్టీనియన్స్ని మనం ఎందుకు సమర్థించాలి? మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 7వ తారీఖు 4 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ మీద దాడి జరిగి 1200 మందిని చంపారు హమాస్ టెర్రరిస్ట్. ఈ హమాస్ టెర్రరిస్ట్తోని చాలామంది గాజా నుంచి ఉన్న సివిలియన్స్ కూడా వెళ్ళారు చంపడానికి. వాళ్ళంతా ఇన్నోసెంట్ కాదు. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సోనియా గాంధీ, మన ప్రియాంక వాద్రా ఏడుస్తున్నారు చూడండి, గాజా కోసం ఏం చేశారని. గాజా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ టెర్రరిజంలో. వాళ్ళకు కూడా ఏ సింపతి ఉండకూడదు. దాని తర్వాత చాలామంది మహిళల్ని, పిల్లల్ని, ఈవెన్ పెద్దోళ్ళని కూడా హైజాక్ అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ గాజాలో ఉంచుకున్నారు. దాంట్లో చాలామందిని చంపేశారు. ఇప్పుడే లాస్ట్ బాడీ ఒక 2 వీక్స్ ముందు దొరికింది. ఎందుకు సింపతి? అది మన ప్రశ్న అనమాట. నేను ఇవాళ పొద్దున కూడా ప్రియాంక వాద్రాని అడిగాను, ఆమె ట్వీట్ చేస్తే నేను కూడా రిటర్న్ ట్వీట్ చేశాను. మీరు మర్చిపోయారండి, జెనోసైడ్ గురించి మాట్లాడడానికి ప్రియాంక వాద్రాకి ఏం హక్కు ఉంది? 3200 కన్నా ఎక్కువ మంది సిఖ్ని, సర్దార్స్ని, ఢిల్లీలో సిక్ ఫ్యామిలీస్ని చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మనం మర్చిపోకూడదు. జెనోసైడ్ అది. ఇంకెక్కడనైతే ఇంకేమైనా దేశంలో జరుగుంటే అప్పుడున్న ప్రధానమంత్రి కానీ, అప్పుడున్న హోమ్ మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ముందు తీసుకెళ్తుండే. ఇప్పుడు మన దేశంలో ఉన్న జడ్జెస్ కూడా ఆ టైంలో దమ్ము లేకుండే చేయడానికి, వీళ్ళ వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి. ఎనీవే, మోదీ గారు వెళ్ళారు దీనికన్నా ముందు. అప్పుడు కూడా నెతన్యాహుని కలిసారు, నెతన్యాహు ఇండియాకి వచ్చారు. మనం సంబంధాలు బాగానే ఉన్నాయి. కార్గిల్ వార్ నుంచే మనకు సంబంధం బాగుంది వాజ్పేయి గారి టైంలో. ఎందుకంటే కార్గిల్లో మనకు ఆయుధాలు ఇవ్వడానికి యుఎస్ నిరాకరించారు. ఇన్ఫ్యాక్ట్ మనకు జీపీఎస్ కూడా ఇవ్వలేదు. అప్పుడు జీపీఎస్ ఇస్తే మనకు పాకిస్తానీ సోల్జర్స్ని ఈజీగా పట్టుకుంటుండే, కానీ ఆ టైంలో యుఎస్ మనకి జీపీఎస్ ఇవ్వరని చెప్పారు. తర్వాత ఇప్పుడు మన ఓన్ జీపీఎస్ నెవెక్ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. మోదీ గారు వెళ్ళింది అందుకు ఈసారి మీరు చెప్పినట్లు వాళ్ళ పార్లమెంట్ నెసెట్ని అడ్రస్ చేశారు. చాలా బాగా మాట్లాడారు. చాలా స్టాండింగ్ ఓవేషన్ కూడా వచ్చిందని. చాలా సార్లు వాళ్ళ
స్పీకర్ కానీ మిగతా వాళ్ళ పార్లమెంట్ ఇంక్లూడింగ్ ఆపోజిషన్ లీడర్ నిలబడి అవును. చప్పట్లు అధికార కొట్టారు. ప్రతిపక్ష పార్టీలు స్వాగతం పలికాయి. చప్పట్లు కొట్టారు వాళ్ళు అవును. అంతా. ఎందుకు? ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ ఇండియాకు ఒక షేర్డ్ హిస్టరీ ఉంది. అది మనం మర్చిపోకూడదు. ఆల్మోస్ట్ ఇండియా టైంలోనే ఇజ్రాయెల్ కూడా ఎగ్జిస్టెన్స్లో వచ్చింది 1948-49. మనం ఇజ్రాయేలీస్ని పాత వాళ్ళ జ్యూస్ నుంచి చూసుకున్నప్పుడు వాళ్ళ హిస్టరీలో ఉమ్, మన దేశం ఇజ్రాయేలీస్ని జ్యూస్ని కాపాడుకున్నారు ఆ రోజుల్లే. ఉమ్, ఇప్పుడు కానీ కాదు, ఆ రోజుల్లే మనం కాపాడుకున్నాం. మనం వాళ్ళకి ఇండియాలో వచ్చినప్పుడు అప్పుడు మీకు స్థలం కావాలంటే స్థలం తీసుకోండి. అది ముంబై ఉండొచ్చు, కలకత్తా ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, ఈవెన్ నార్త్ ఈస్ట్కి వెళ్ళారు. సో మన దగ్గర ఒక స్ట్రాంగ్ జూయిష్ కమ్యూనిటీ ఉండే. ఆఫ్కోర్స్ ఇజ్రాయెల్లో ఇప్పుడు చాలామంది మైగ్రేట్ అయిపోయారు అక్కడికి. మన బాగ్దాదీ జ్యూస్ ఉండొచ్చు, ముంబై వైపు కలకత్తా వైపు ఉన్న జ్యూస్ కూడా ఉన్నారు, కొచ్చిలో ఉన్న కొచ్చినీ జ్యూస్ ఉన్నారు, జూ టౌన్ ఉంది అక్కడ, సినగాగ్ ఉంది అక్కడ, ఉమ్, మన బెనే ఇస్రాయేలీ జ్యూస్ నార్త్ ఈస్ట్లో, ఈవెన్ మన యనంలో కొంతమంది జ్యూస్ ఉన్నారు. వాళ్ళని ఇంకా అంగీకరించలేదు ఇజ్రాయెల్ వాళ్ళని, కానీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఉమ్, ఇప్పుడు మనం వాళ్ళకి శాంక్చురీ ఇచ్చాం. ఏ దేశం వాళ్ళకి శాంక్చురీ ఇవ్వలేదు. అంటే వచ్చి మీరు ఉండొచ్చు మా దగ్గర అని చెప్పడానికి ఒక్క దేశం కూడా తయారు లేకుండా అప్పుడు భారతదేశం చేశారు. అది వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు ఇజ్రాయలీస్. ప్రతి దేశం వాళ్ళు తరిమి కొట్టారు. వాళ్ళు సోలమన్ టైం నుంచి నడుస్తుంది, కింగ్ సోలమన్ టైం. హైఫా అని పోర్ట్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఆటోమన్ ఎంపైర్, ఇస్లామిక్ ఎంపైర్ దగ్గర నుంచి గుంజుకొని మన వైపు ఇజ్రాయెల్ వైపు తీసుకొచ్చింది ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. కర్నల్ దల్పత్ సింగ్ వాజ్ లీడింగ్ ద కమాండ్. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా అక్కడ హైఫాలో ఒక మెమోరియల్ ఉంది ఇండియన్ సోల్జర్స్కి. మోదీ గారు పోయినసారి అక్కడ వెళ్ళారు, ఈసారి కూడా బహుశా వెళ్తారేమో తెలియదు నాకు. ఇది మనం మర్చిపోకూడదు. ఢిల్లీలో హైఫా చౌక్ని నెహ్రూ గారు పేరు మార్చేసి తీన్మూర్తి చౌక్ అని చేసేసారు. యాక్చువల్లీ దాని పేరు హైఫా చౌక్. మళ్ళీ మోదీ గారు రాగానే మళ్ళీ పేరు మార్చారు. ఎందుకంటే వీళ్ళకు నచ్చదు, వీళ్ళకి టెర్రరిస్ట్తోనే ఉండాలంటుంది. యాసిర్ అరఫాత్ వాజ్ ఫస్ట్ క్లాస్ టెర్రరిస్ట్, నో డౌట్ అబౌట్. ఆయనకి పీస్ ప్రైజ్ ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ ఇజ్రాయేలీ అథ్లీట్స్ చంపారు 11 మందిని అండర్ హిస్ కమాండ్. ఆ చంపిన ప్రతి టెర్రరిస్ట్ని ఇజ్రాయెల్ వెంటబడి చంపేస్తారు. లాస్ట్ ఫెలో వాజ్ కిల్డ్ ఆఫ్టర్ 10 years ఇన్ బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లోపల కూర్చున్నాడు. ఇజ్రాయెల్ ఎప్పుడు మర్చిపోరు. ఇజ్రాయెల్ చుట్టుపక్కన అంతా మనలాగానే ఎనిమీస్ ఉన్నారు. సిరియా, జార్డన్, ఈజిప్ట్, పాలెస్టైన్, అందరూ 6 Day వాళ్ళు వీళ్ళందరికీ వచ్చి అటాక్ చేశారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్ గెలిచారు, తిరిగి మస్తు కొట్టారు రిటర్న్. వీళ్ళు ఎప్పుడు మర్చిపోరు. దానికొని ఇజ్రాయెల్తో ఎవరు గొడవ పెట్టుకోరు ఎక్కువ. మీరు చూస్తుంటారు ఇరాన్ వైపు కూడా మనం వాళ్ళు బాంబింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ గొడవ చేయలేదు వీళ్ళు. వాళ్ళు కొట్టారు కానీ మళ్ళీ ఇరాన్ కొంచెం మిసైల్స్ ఫైర్ చేశారు, కొన్ని చిక్కుడు పడేది, కొన్ని మోజారటేదో ఇంటర్సెప్ట్ చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు లోకంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదు. స్వామి వివేకానంద చెప్పారు అది, ఓన్లీ స్ట్రెంగ్త్ విల్ బి రెస్పెక్టెడ్. ఎవరికి దమ్ముందో వానే రెస్పెక్ట్ ఇస్తారు లోకం. వీక్ ఉన్న మనిషిని ఎవడు పట్టించుకోడు. ఓకే, నేను మహాత్మాని, నేను పీస్ అంటే ఆ కొట్టి పక్కన పడేస్తారు. దానికోసం చూడండి యుఎస్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు. యుఎస్ బికాస్ దమ్ముంది, చేస్తుంది నిజమో తప్పో లేకుంటే అది అన్నీ మన చూడక్కర్లేదు. వెదర్ ఇట్ ఈస్ ఎథికల్ ఆర్ నాట్ ఎథికల్ అదంతా పక్కన పెట్టవచ్చు. గాంధీ పుట్టిన దేశం కదా, పుట్టి అది చెప్పుకోవచ్చు. రోడ్ల మీద తిరిగితే ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమన్నారు. మోదీ గారు అన్న గర్మే గుస్కే మారంగి అన్నారు. అది డిఫరెన్స్. ఆ పాత సిస్టమ్ అంతా పోయింది ఇప్పుడు. గాంధీ తీసుకురాలేదు మనకి ఇండిపెండెన్స్. లెట్ బి వెరీ క్లియర్. క్లిమెంట్ అట్లీ క్లియర్గా చెప్పారు. అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆయన సంతకం పెట్టారు ఫ్రీడమ్ మూమెంట్ దాని మీద. ఈ సెట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. చాలా క్లియర్గా చెప్పారు, ఇట్ ఈస్ ఇండియాకి స్వాతంత్రం వచ్చింది సుభాష్ చంద్రబోస్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. ఆయన చేస్తున్న ప్రాబ్లమ్స్తోనే మాకు చాలా బయట ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికోసం మేము స్వాతంత్రం ఇచ్చాను. ఎనీవే దట్స్ ఎ సపరేట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే పవన్ గారు, చాలా మటుకు భారతదేశానికి ఇజ్రాయెల్ని కావాలి, ఇజ్రాయెల్కి భారతదేశం కావాలి. దానికి కారణాలను చెప్పాను. ఒకటి మనం ఇద్దరు ఒకటే టెర్రరిస్ట్ ఫేస్ చేస్తున్నాం. ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా. పాకిస్తాన్ వైపు నుంచి టెర్రరిజం, చైనా అండ్ బంగ్లాదేశ్ వైపు నుంచి థ్రెట్స్ మన వైపు. టెర్రరిజం పై డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు అని చెప్తున్నారు. ఎస్, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు పాకిస్తాన్ వాళ్ళు. హఫీజ్ సయీద్ మిగతా టెర్రరిస్ట్ని అక్కడ పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు అంటారు. వీళ్ళు టెర్రరిస్ట్ని అదే వాళ్ళు ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నారు, కాశ్మీర్లో అంతా లోకల్స్ ఫైట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దగ్గర అదే చేశారు వీళ్ళు కూడా. పాలెస్టీనియన్స్ వచ్చి సూసైడ్ బాంబింగ్ చేయడము, బస్ స్టాండ్లో కాల్పులు జరపడము, ఇదంతా చేశారు. చాలా హెరాస్ చేశారు ఇజ్రాయెల్ని.
కానీ ఇజ్రాయెల్ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని ఎవరు వచ్చి కొట్టారో దాన్ని 10 టైమ్స్ కొడతారు వాళ్ళు, ఎవరైనా కానివ్వండి. దే డోంట్ మైండ్. ఇరాన్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, వాళ్ళు కొడతారు. సో ఇజ్రాయెల్ ముందు వెళ్ళి ఇజ్రాయెల్ని పుల్లబెట్టే ముందు వాళ్ళు ఆలోచించాలి 10 సార్లు, వీళ్ళు ఇట్లా చేస్తే వీళ్ళు ఏమైనా చేస్తారా. వాడి దగ్గర ఏముంది? ఇజ్రాయెల్ బలం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న డిటర్మినేషన్, టెక్నాలజీ. టెక్నాలజీ, ఉమ్, వాళ్ళన్నిటికంటే వాళ్ళ దగ్గర మోస్ట్ పవర్ఫుల్ బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ ఇజ్రాయెల్, ఉమ్, డౌట్ లేదు దాంట్లో. ఈవెన్ యూఎస్ కూడా అంగీకరిస్తారు. వాళ్ళ దగ్గర ఓన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు, కానీ ఉమ్, చాలా మటుకు వాళ్ళ ఆయుధాలు కానీ ఎక్కువ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అంతా వచ్చేది యూఎస్ నుంచి. ఆయుధాలు లోకల్గా తయారు చేసుకున్నారు. ఇజ్రాయలీ ఏరోస్పేస్ ఉంది వాళ్ళ దగ్గర, ఎల్బిట్ సిస్టమ్స్ ఉంది వాళ్ళ దగ్గర. ఉమ్. వీళ్ళందరూ రఫేల్ ఉంది, నాట్ దిస్ ఫ్రెంచ్ రఫేల్, అవును, వంద రఫేల్ చేసుకున్నాక డీల్ చేసుకున్నారు. సపరేట్ కంపెనీ ఆల్ టుగెదర్. ఉమ్, సో వీళ్ళు తయారు చేసే టెక్నాలజీ, ఇజ్రాయెల్ అంటే ఒక్క చుక్క నీళ్ళు వర్షం కూడా పడదు అక్కడ, చాలా రేర్ వర్షం పడ్డం. ఉమ్, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రికల్చర్లీ మోస్ట్ ప్రొడక్టివ్ నేషన్స్ ఇజ్రాయెల్. అవును. ఎట్లా చేస్తారండి? వాళ్ళు నీళ్ళు సప్లై చేస్తారు గాజాకి, మీరు బిలీవ్ చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర చుక్క నీళ్ళు లేదు. హెలికాప్టర్లో వ్యవసాయం చేస్తారు వాళ్ళంతా ఇజ్రాయలీస్ లాంటి జ్యూస్ లాంటి బిజినెస్ మైండెడ్ ఉన్నవారు లేరు ఉమ్, లోకంలో. యుఎస్కి వెళ్ళండి, ప్రతి మీడియా హౌస్ ఇజ్రాయెల్ జ్యూస్ కంట్రోల్ చేస్తారు. చిన్నప్పుడు మన స్కూల్ లెసన్లో షైలాక్ అని ఒక క్యారెక్టర్ నేర్చుకుంటాం, అవును. విన్నాం మనం, అవును. మనీ లెండర్. వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళ బిజినెస్ అది. బిజినెస్లో ఉండడం వాళ్ళ జ్యూస్కి వాళ్ళ బ్లడ్లో ఉంది అది. ఉమ్, కానీ వాళ్ళని ఎవ్వరు ఎక్కడి నుంచి తరిమి కొట్టినా తిరిగి వస్తారు వాళ్ళు. మీరు వెళ్ళండి, ఇప్పుడు మనం కొచ్చిని జ్యూస్ అంతా మాట్లాడాము, బగ్దాదీ జ్యూస్, ఈవెన్ హంగేరియన్ జ్యూస్ ఉన్నారు, రష్యన్ జ్యూస్ ఉన్నారు, యుక్రెయినియన్ జ్యూస్ ఉన్నారు. ఈ జ్యూస్ ప్రతి చోటకి వెళ్ళారు. దే ఉమ్, స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది అడ్వాంటేజ్ వాళ్ళ డయాస్పోరా చాలా పవర్ఫుల్. ఉమ్, ఫైనాన్షియలీ వాళ్ళు మీడియా కంట్రోల్ చేస్తారు యూఎస్లో. వాళ్ళ ఏం చెప్తారు, పెద్ద పెద్ద ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంతా వీళ్ళ చేతిలో ఉన్నాయి. ఇజ్రాయెల్కి రెస్పెక్ట్ ఇస్తారు. మనం కూడా రెస్పెక్ట్ తెచ్చుకున్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఎందుకని దానికన్నా ముందు కూడా చేసాం 2-3 సార్లు. మనం క్వైట్గా 26/11 జరిగిన తర్వాత ఏం చేయకుండా కూర్చున్నాం. పాకిస్తాన్ అన్నారు వీళ్ళకి దమ్ము లేదు వచ్చి అటాక్ చేయడం, చేయరు వీళ్ళు ఏమన్నారు, యూఎస్ వచ్చి వద్దన్నారు, ఎందుకు గొడవ, అది పోనీయండి, 150 వచ్చారు కదా, ఇంకా 200 వస్తే కూడా ప్రాబ్లం లేకుండా మనకు చెప్పారు. యూఎస్ వచ్చి అడ్వైస్ ఇచ్చారు. వాళ్ళ 26/11 వాళ్ళ 9/11 జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు మనం చూసాం. మన దగ్గర ఏం చేయకండి, మీరు ఇప్పుడు దాన్ని అగ్రవేట్ చేయకండి, పాకిస్తాన్ ఏం చేయకండి అని చెప్పి ఉమ్. మన్మోహన్ సింగ్ని పర్సువేట్ చేశారు. ఇప్పుడు ఎవరు సరెండర్ చేశారు? రాహుల్ గాంధీ దగ్గర అడగాల్సి. మన్మోహన్ సింగ్ సరెండర్ చేశారా, మోదీ గారు సరెండర్ చేశారా? ఎనీవే, ఇప్పుడు మోదీ గారు వెళ్ళిన తర్వాత 2 డే విజిట్ రాగానే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఫుల్ బిజీ ఉన్నారు మోదీ గారు అయితే. అవును. మన దేశం నుంచి వెళ్ళే ప్రధానమంత్రిలో ఫస్ట్ పర్సన్ టు అడ్రస్ ద పార్లమెంట్, క్నెసెట్. ఆ స్పీచ్ మీరు వినుంటే దాంట్లో చాలా మటుకు మోదీ గారు స్పెసిఫిక్ పాయింట్స్ గురించి మాట్లాడారు. ముంబై టెర్రర్ అటాక్ గురించి మాట్లాడారు. హబాద్ హౌస్ మీద జరిగిన దాడి, ఆ అటాక్లో అక్కడ ఇజ్రాయేలీ ఒక రాబాయి కానీ వాళ్ళ వైఫ్ కానీ చనిపోయాను, ఆ మాట కూడా చెప్పారు ఆయన. ఇజ్రాయెల్లో వచ్చి పనిచేస్తున్న ఇండియన్స్ గురించి మాట్లాడారు. ఇండియాలో ఉన్న ఇజ్రాయేలీస్ జ్యూస్ గురించి మాట్లాడారు, ఇంక్లూడింగ్ లెఫ్టినెంట్ జేకబ్ వాస్ 1971 వాళ్ళు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నారు. విక్టర్ ససూన్ గురించి మాట్లాడారు. ముంబైలో ఎన్నో ఇన్స్టిట్యూషన్ సెటప్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ససూన్ హాస్పిటల్. అట్లాంటి చాలామంది జ్యూస్ గురించి మోదీ గారు మెన్షన్ చేశారు. దట్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ లైఫ్. మనం జ్యూస్ అంటే ఎవరో అనుకుంటాం, కాదు, దే ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ఇండియా. ఒకటి, ఎవ్రీ ఇజ్రాయేలీ మనం కూడా చేయాల్సింది, కానీ మన దగ్గర 140 కోట్ల మంది ఉన్నారు, పాపం చేయలేము. ప్రతి ఇజ్రాయేలీకి 18 సంవత్సరాలు కాగానే ఆర్మీలో కంపల్సరీ ట్రైనింగ్, కంపల్సరీ 3 సంవత్సరాలు, ఒకసారి 2 సంవత్సరాలు ఉంటుంది. కొంతమందికి మెడికలీ అన్ఫిట్ కండిషన్ ఉంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తారు, కానీ మిగతా అందరూ ట్రైనింగ్ తీసుకోవాలి. చైనా కూడా అంతే కదా. చైనాకి అంత లేదండి, చైనాకి అంత లేదు, ఇజ్రాయెల్ లాగా లేదు. ఉమ్, ఇజ్రాయెల్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఒక యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆర్మీ చాలా చిన్నది వాళ్ళ, ఉమ్, కానీ మూమెంట్ యుద్ధం అనే వర్డ్ వచ్చింది ఇమ్మీడియట్గా రిజర్విస్ట్ అంటారు, వీళ్ళని పిలిపించుకుంటారు. వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో పక్కన పెట్టేసి తుపాకీ దగ్గర వచ్చేస్తారు వాళ్ళు ఫైట్ చేయడానికి. ఇప్పుడు గాజా చూడండి, దాంట్లో ఫైట్ చేసిన 80% మంది రిజర్విస్ట్, ఉమ్, చాలామంది చనిపోయారు కూడా దాంట్లో. వాళ్ళందరూ ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు రెగ్యులర్గా, కానీ వాళ్ళ దేశం పిలిపించినప్పుడు వచ్చేస్తారు బయటకు. అది డిఫరెన్స్. మన దగ్గర హ్యూమన్ రైట్స్ అంటారు,
పాలస్టీనియన్స్ ఎందుకు ఫైట్ చేయాలంటారు, ఇట్లాంటి మాటలు అంటారు మన దగ్గర కూర్చొని ఇప్పుడు కొంతమంది. గాజా పీస్ ప్లాన్‌కి సంబంధించి ట్రంప్ ఎప్పటి నుంచో అంటున్నాడు. కొన్ని వారాల నుంచి. అయితే ఇప్పుడు గాజా పీస్ ప్లాన్‌కి సంబంధించి మద్దతు మనం ప్రకటించాం. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎట్లా చూస్తాయి? ఇండియా గాజా పీస్ ప్లాన్‌కి సపోర్ట్ చేయడాన్ని ఎట్లా పాలిటిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి? జియో పాలిటిక్స్. మిడిల్ ఈస్ట్ పీస్ అకార్డ్, అబ్రహాం అకార్డ్ అని చెప్పి ఒక అకార్డ్ ఉంది. హ్మ్. ఇజ్రాయెల్ని అంగీకరించాలి, ఫస్ట్ స్టెప్ అది. హ్మ్. దాంట్లో ఫస్ట్ నేషన్ సంతకం పెట్టింది యుఏఈ. హ్మ్. తర్వాత సౌదీ అరేబియా సంతకం పెట్టడానికి వస్తున్న టైంలోనే అక్టోబర్ 7th జరిగింది. కొంతమంది అంటున్నారు కావాలని చేశారని చెప్పి. హ్మ్. గాజాలో పాలస్టీనియన్స్ హమాస్ కావాలని చేశారు అది. ఎందుకంటే ఒకసారి సౌదీ అరేబియా అంగీకరించారనుకోండి, దెన్ మొత్తం అన్ని అరబ్ నేషన్స్ అంగీకరిస్తారు. ఆల్రెడీ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అయింది. ఎల్ఆల్ ఫ్లైట్స్ హ్మ్. టెల్ అవీవ్ నుంచి దుబాయ్కి హ్మ్. జరిగింది కూడా. కానీ సడన్గా ఇది వచ్చేస్తుంది, హమాస్ వచ్చేస్తుంది. కానీ ఐ థింక్ ఇజ్రాయేలీ హిస్టరీలో పవన్ గారు ఇంత స్ట్రిక్ట్గా ఇజ్రాయెల్ ఎప్పుడు యాక్ట్ చేయలేదు. చేశారు దీనికన్నా ముందు. కానీ ఒకటే టైంలో వాళ్ళు 4 చోట్ల నుంచి వాళ్ళ మీద అటాక్ ఉంటాయి. లెబనన్, హమాస్, గాజా, ఇరాన్, హూతీస్. హ్మ్. నలుగురు కలిసి అటాక్ చేశారు. ఒక్కొక్క రోజు ఇరాన్ నుంచి 30 మిసైల్, 40 మిసైల్, హూతీ నుంచి 10 మిసైల్, ఇక్కడ లెబనన్ నుంచి మిసైల్స్. కానీ చూడండి వాళ్ళు ఏం చేశారు, ప్రతి టెర్రరిస్ట్ గ్రూప్ని కొట్టారు, ఫినిష్ చేసేసారు వాళ్ళ లీడర్స్ని. ఇబ్రాహిం ఆయన కొట్టేసారు, అలియా కొట్టేశారు. ఇక్కడ నస్రుల్లా, ఇక్కడ లెబనన్లో. హ్మ్. అటు హూతీలను ఫినిష్ చేసేసారు, ఇరాన్ మీద దాడి చేశారు, ఈవెన్ ఖతార్ మీద బాంబింగ్ చేశారు మీకు గుర్తుంటుంది. ఇజ్రాయెల్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఒకసారి డిసైడ్ చేస్తే ఈవెన్ అమెరికాలో కూడా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ పైపై ఉంటారు. ఏ అమెరికన్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పనిచేయరు. అవును. బికాజ్ అంతే, వాళ్ళ పొలిటికల్ స్ట్రెంగ్త్ అంత ఉందన్నమాట. గవర్నమెంటే పడిపోతుంది, అంత దారుణమైన పరిస్థితికి వస్తారు. ఎనీవే, ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రధానమంత్రి గారు వెళ్ళారు, మాట్లాడారు. ఇవాళ సాయంత్రం దాకా వచ్చేస్తారు యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ హాలోకాస్ట్ మెమోరియల్ వెళ్ళారు. ఇవాళ హాలోకాస్ట్ గురించి మాట్లాడారు పార్లమెంట్లో, నెసెట్లో మాట్లాడి చెప్పారు. అది ఎప్పుడు మర్చిపోని ఒక ట్రాజడీ అది హాలోకాస్ట్. హ్మ్. సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ చేసిందని లక్షలాది మంది జ్యూస్ని గ్యాస్ చేంబర్లో పంపించి చంపారు. కానీ ఇజ్రాయెల్ స్టిల్ ఎగ్జిస్ట్. వాళ్ళు తిరిగి వచ్చారు మళ్ళీ. అది వాళ్ళది. ఇజ్రాయేలీ అనే దేశంలో పవన్ గారు వీళ్ళందరూ మాట్లాడతారు చూడండి, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అని. ప్రతి ఇంచు భూమి ఇజ్రాయెల్ డబ్బులు పెట్టుకొని కొన్నారు. మీరు అది చాలామందికి హిస్టరీ తెలియదు. ఏంటది ఒకసారి చెప్పండి. ఇజ్రాయెల్ అనే కంట్రీ లేకుండే 48 ముందు. హ్మ్. దానికన్నా ముందు చూస్తే డెజర్ట్, అరబ్స్ దగ్గర ఉండే మొత్తం ల్యాండ్ అంతా. హ్మ్. కరెక్ట్. కానీ అరబ్స్ అని చెప్తే అక్కడ ఏం లేదు, నీళ్ళు లేవు, చుక్క నీళ్ళు లేదు, ఏం చేయలేము, అక్కడ ఉండలేము, అక్కడ ఏం పండించలేము. వాళ్ళ ల్యాండ్ అమ్మేసుకున్నారు ఇజ్రాయలీస్కి. ఇజ్రాయలీస్ బిజినెస్ వాళ్ళు కదా, వాళ్ళు అందరూ ల్యాండ్ ఇండివిజువల్గా కొనుక్కొని వాళ్ళ గవర్నమెంట్కి ఇచ్చేసారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ లేదనుకుంటాడు, ఇజ్రాయెల్ ఇన్ వెయిటింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అట్లనే ఇజ్రాయెల్ ఫామ్ అయింది. ఇప్పుడున్న ఇజ్రాయెల్ అది. అఫ్కోర్స్ దాని తర్వాత కొంచెం గోలాన్ హైట్స్ అట్లాంటివి క్యాప్చర్ చేసుకున్నారు, అది సపరేట్. కానీ ఒరిజినల్ ఇజ్రాయెల్ అక్కడి నుంచి వచ్చింది. డబ్బులు పెట్టి కొన్న ఎక్కువ దేశం అంటే ఇది ఒకటే. ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళంతా రెసిలియంట్ మనుషులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కొనడానికి, వాళ్ళ దగ్గర అదే నీళ్ళు లేని చోటని వాళ్ళు టుడే వరల్డ్లో, లోకంలో అన్నిటికంటే ఎక్కువ అగ్రికల్చర్ ఏం చెప్తారు సైంటిఫిక్గా ప్రొడ్యూస్ చేసేది ఇజ్రాయెల్. అక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం కూడా. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో అక్కడి నుంచి పిలిపించుకోవచ్చు. కుప్పం ఇస్ ఆల్సో రెయిన్ షాడో ఏరియా, అక్కడ కూడా వర్షం ఎక్కువ పడదు. సో ఎందుకు చేశారంటే బికాస్ ఇజ్రాయెల్కి ఆ టెక్నాలజీ. నేను చెప్పాను చూడండి, వాళ్ళు నీళ్ళు సప్లై చేస్తారు గాజాకి. వాళ్ళ దగ్గర చుక్క నీళ్ళు లేదు, వర్షం లేదు, కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ జార్డన్ రివర్ నుంచి, మిగతా ప్లేస్ నుంచి నీళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఓన్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళు దే ఆర్ గుడ్ అట్ ఇట్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ని, ఇట్లాంటి ఇజ్రాయెల్ దేశాన్ని మన వైపు నుంచి కొన్ని ఇస్లామిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లానే రెగ్యులర్గా కామెంట్ కొడుతుంటారు, వాళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అది ఇది. కానీ మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు, నో, మనకి ఇజ్రాయెల్కి సంబంధం చాలా డెప్త్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, హిస్టారిక్లీ మనకు చాలా మంది. అది కాకుండా మోదీ గారు ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు ఆయుధాల గురించి ఎక్కువ తెచ్చుకోవడానికి మాటలు ఉండవు, ఓపెన్గా మాట్లాడారు. నేను చెప్పాను చూడండి, ఇజ్రాయలీ టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ వార్లో, చాలా మంచిది వాళ్ళది డిఫెన్స్ ఎక్విప్మెంట్లో.
ఇప్పుడు జరగబోయే దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మటుకు మన కోస్ట్ లైన్ చూసుకోవాలి, మన ల్యాండ్ లైన్ చూసుకోవాలి. ఉమ్, మన ల్యాండ్ లైన్ మొదలవుతుంది గుజరాత్ నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి స్ప్రెడ్ అయితే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ నుంచి అటు ఉత్తరాఖండ్ తర్వాత నేపాల్కి వెళ్ళిపోతుంది. కానీ ఉత్తరప్రదేశ్ దాని కిందన ఉంది. ఉమ్, సో ఉత్తరప్రదేశ్ తీసుకొని అక్కడి నుంచి బీహార్, జార్ఖండ్, బీహార్ అండ్ దెన్ అస్సాం, ఉమ్, మేఘాలయ, మణిపూర్, అట్లా మయన్మార్ వైపు 15,000 కిలోమీటర్స్ మనకు బార్డర్ ఉంది. ఈ బార్డర్ ఫిజికల్గా గార్డ్ చేయడం అంటే చాలా ఇంపాసిబుల్. అవును. మీరు చూసుంటారు పాకిస్తాన్ వైపు మనం ఫెన్సింగ్ పెట్టాం, బంగ్లాదేశ్ వైపు చేస్తున్నాం, కానీ అప్పుడు కూడా దూరం వచ్చేస్తారు దాని లోపల నుంచి. ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉంది, మీకు తెలిసి ఉంటుంది. ఆ వాళ్ళు కట్టారు, అదే October 7th వీళ్ళు కూల్చారు దాన్ని. ఆ రోజు ఆ లెసన్ నేర్చుకున్నారు, ఈ ఫిజికల్ వాల్తో నడవదు, టెక్నాలజికల్ వాల్ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటున్నారంటే అది. వస్తాను, దానికి వస్తాను. ఉమ్, దాన్ని ఎందుకు ఐరన్ డోమ్ కావాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉమ్, దాని తర్వాత మన కోస్ట్ లైన్ కూడా చాలా పెద్దది, 7,500 కిలోమీటర్స్, 7,500 కిలోమీటర్లు కోస్ట్ లైన్. దాన్ని కాపాడడం సబ్మెరీన్స్ ఉండి, షిప్స్ ఉండనివ్వండి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, మీరు ల్యాండ్ బేస్ ఫోర్సెస్ చేయలేరు, ఉమ్, ఒక లిమిట్ ఉంటుంది దానికి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాం, మనం ఎట్లా దాన్ని ఏదైనా టెర్రరిస్ట్ మన వైపు రావడానికి ముందు మనం ఎట్లా ఆపాలి, టెక్నాలజీ యూజ్ చేసి. హీట్ సెన్సింగ్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉంది దానికోసం, అది మనం తెచ్చుకుంటాం అనమాట. రెండవది మన దాంట్లో ఈసారి మీరు అడిగింది ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ దగ్గర 3 టైప్స్ ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. అంటే ఎవరో ఇజ్రాయెల్ మీద మిసైల్ ఫైర్ చేస్తే ఆపడానికి వాళ్ళ దగ్గర 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి పేట్రియట్ మిసైల్స్ ఉంది, ఉమ్, నెక్స్ట్ ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ ఏమో 5 నుంచి 50 కిలోమీటర్ల దాకా మిసైల్స్ రావడంలో ఆపుతారన్నమాట దాన్ని. ఉమ్. అంటే బీమ్ టైప్ ఉంటుంది. లేదు, బీమ్ ఇస్ సపరేట్, దట్ ఇస్ సపరేట్, బీమ్ ఇస్ సపరేట్. ఐరన్ డోమ్ 4 కిలోమీటర్ నుంచి 70 కిలోమీటర్ దాకా ఇన్కమింగ్ మిసైల్స్ని ఆపుతుంది. అంటే ఒక్క మిసైల్ని ఫైర్ చేస్తారు, ఆ మిసైల్ ఇంటర్సెప్ట్ చేయాలి. మన S-400 టైపా, ఆ? రాడార్ టైప్. రాడార్ కాదు, రాడార్ ఈజ్ ఓన్లీ ఇండికేటర్, రాడార్ ఈస్ గైడింగ్ ఫోర్స్, ఓకే. రాడార్ డజంట్ ఫైర్ ఎనీథింగ్. ఉమ్, రాడార్ హెల్ప్ చేస్తుంది అనమాట. అదే అక్కడ నుంచి మిసైల్ వస్తుంది, అక్కడ నుంచి ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, మన వైపు నుంచి ఏం చేయాలని చెప్పి. సో రాడార్ ఫైర్ చేస్తుందా ఇది? ఇది ఇట్ విల్ ఫైర్ ఆపోజిట్ వెపన్. మన S-400 ఉంది చూడండి, అది సేమ్ థింగ్. ఓ. S-400 చాలా ఎక్స్పెన్సివ్, ఉమ్, ఇది కూడా ఎక్స్పెన్సివ్, ఐరన్ డోమ్ తక్కువేం కాదు. ఓకే, సో ఒకసారి ఒక దోమని చెప్పి చంపడానికి మన పెద్ద సుత్త తీసుకెళ్ళక్కర్లేదు, అవును, అవును. బ్యాట్తోనే నడిచిపోతుంది ఒకసారి. ఉమ్, ఓకే, లేకుండా గుడ్ నైట్ పెట్టేస్తే అయిపోతుంది. సో అట్లాంటి ఫిలాసఫీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఉమ్. పేట్రియట్ దానికన్నా కొంచెం దూరం, 300 కిలోమీటర్ దాకా రేంజ్ ఎక్కువ ఉంటుంది. రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఇది డేవిడ్ స్లింగ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకోటి ఉంది. ఉమ్, 1 ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, పేట్రియట్. ఓకే, ఓకే. తో హూతీలు ఫైర్ చేసినప్పుడే ఇజ్రాయెల్కి వచ్చేస్తుంది. ఉమ్, వాళ్ళ రాడార్స్ ట్రాక్ చేస్తారు, వాళ్ళ Notification శాటిలైట్స్ ట్రాక్ వచ్చేస్తాయి, చేస్తారు రెడీగా. వీళ్ళు ఏం ఉమ్. చేస్తారు, డిటెక్ట్ చేస్తారు, ఆ మిసైల్స్ ఎక్కడికి రాబోతుంది క్యాల్కులేట్ చేస్తారు, ఉమ్, ఆటోమేటిక్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఈ మిసైల్ ఇజ్రాయెల్ వైపు దాకా రాదు, నీళ్ళలో పడిపోతుంది, సముద్రంలో పడిపోతుంది, ఓకే ఇగ్నోర్ చేసేసేయండి. ఉమ్, లేదు ఇజ్రాయెల్ మన వైపు వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇది ఒక ఎంటీ ఏరియా ఉంది, డెజర్ట్ మన దగ్గర, అక్కడ వెళ్ళి పడిపోతుంది, వేస్ట్ చేయకండి, పోనీయండి అక్కడికి. ఓ. ఇట్లా కానీ దానికోసం కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వచ్చి పడ్డది కూడా మనకు తెలిసింది, కొన్ని డ్యామేజ్ జరిగింది. Hmm. బెంగూరియన్ ఎయిర్పోర్ట్ కొట్టారు వాళ్ళు ఒకసారి. ఉమ్, సో అన్నిటి మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయక్కర్లేదు, కొన్నిని మనం విడిచేసేయాలి. అట్లా ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది కొద్దిగా. ఖర్చు తగ్గుతుంది, ఎందుకంటే $500,000 అంటే తక్కువ కదండి. ఉమ్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. S-400 అయితే దానికోసం చెప్పాను చూడండి, ఒక చిన్న మిసైల్ వస్తున్నప్పుడు S-400 అక్కర్లేదు. Oh. S-400 ఈజ్ యూజ్ అగేన్స్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఉమ్, ఓకే, చిన్న మిసైల్ వస్తున్న ఆకాశం ఉంది మన దగ్గర, చూసుకుంటుంది, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇట్లాంటి దాంట్లో ఈ టెక్నాలజీ చూడండి, ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్, ఈ 3 మిసైల్ టెక్నాలజీ ఇజ్రాయెల్ మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 3 ఉన్నాయి. ఇప్పుడు ఐరన్ డోమ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఐరన్ డోమ్ ఈజ్ ఓవరాల్ కవర్. రైట్, రైట్, ఓకే, ఓకే. ఇప్పుడు యుఎస్ గోల్డెన్ డోమ్ అంటున్నారు ట్రంప్. గోల్డెన్ డోమ్ ఇన్ని సంవత్సరాల నుంచి యుఎస్ దగ్గర ఇజ్రాయెల్ లాంటి ఒక కవరేజ్ లేదు. ఉమ్, ఎవరైనా మిసైల్ ఫైర్ చేస్తే యుఎస్ హెస్ టు ఫిజికలీ హిట్ ఇట్, ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏదైనా యూజ్ కర్నూలు చేసి కవచకొండలాగా ఇది దేశానికి ఒక కవచకొండ. కావచ్చకుండా. సో మనకి 15,000 స్క్వేర్ కిలోమీటర్ బార్డర్, 7,000 కిలోమీటర్ కోస్ట్ లైన్ని కాపాడాలంటే మన దగ్గర ఈ టెక్నాలజీలు కావాలి. ఓకే. రేపు పాకిస్తాన్ నుంచి వాడికి మిసైల్ ఫైర్ చేస్తే మొన్న కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్, మన సిర్సా దగ్గర కొట్టుపడేసాం దాన్ని. ఉమ్, వీ విల్ నో వేర్ ఇట్ ఇస్. కానీ మన దగ్గర డిఆర్డిఓ వాళ్ళు చేశారు, మంచి పని చేశారు, చాలా ప్రొడ్యూస్ చేశారు. కానీ వీ నీడ్ అ కాంప్రహెన్సివ్ టెక్నాలజీ, ఒక వెపన్ కావాలి మన దగ్గర. ఉమ్. ఇది ఇజ్రాయెల్ మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇది ఒక్క చోట ఉంటుందా డివైస్, మల్టిపుల్ డివైజెస్? మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. మల్టిపుల్ మల్టిపుల్ సి ఫర్ ఎగ్జాంపుల్
మీరు కొన్ని మిసైల్స్ ఉంటుంది అట్మాస్ఫియర్లో ఎంటర్ అయ్యి మళ్ళీ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, హై అండ్ మిసైల్స్ ఉంటాయి, క్రూజ్ మిసైల్. అది ఇట్ విల్ గో ఇన్ టు ద అట్మాస్ఫియర్ సూపర్సోనిక్ అండ్ దెన్ బయటకు వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇట్ గేజ్ స్పీడ్ ఎక్కువ అవుతుంది దాన్ని. సో మీరు ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉండాలి. మూమెంట్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ నుంచి వచ్చి బయటికి ఇంటూ ద స్ట్రాటోస్ఫియర్ వచ్చినప్పుడు మీరు హిట్ చేయాలి దాన్ని. సో ఇదంతా హ్యూమన్లీ పాసిబుల్ కాదు. అదంతా టెక్నాలజీ ఆప్నే ఆప్ రాడార్ నుంచి చూసుకుంటుంది. అది డిసైడ్ చేస్తుంది, ఇండిపెండెంట్గా ఆలోచిస్తుంది. అది మనం కూర్చొని చూడాలి అంతే, ఎక్కడికి వస్తుంది ఏం వస్తుంది. ఆపరేటర్ దాని ముందు ఉంటారు. మన ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాం, పాకిస్తాన్ మన వైపు ఎన్నో మిసైల్స్ కొట్టారు, అన్నీ కొట్టుపడేసాం మనం. కొన్నిటికి మన ఆకాశ్ వాడాం, కొన్నిటికి S-400 వాడాం ఎయిర్క్రాఫ్ట్కి, అట్లాంటి చాలా చేసాం. ఒక పెద్ద మిసైల్ ఢిల్లీ వైపు వెళ్తున్నాడు, సిర్సా దగ్గర కొట్టాం మనం. వి యూజ్డ్ S-400 ఫర్ దాట్. సో S-400 మొత్తం కొట్టేసి మన రేపు ఉండదు, మళ్ళీ రష్యా దగ్గర నుంచి కొనాల్సి వస్తుంది. అదే ఇప్పుడు కొనుక్కున్నాం కొన్ని, రిప్లెనిష్ చేసుకున్నాం. మిసైల్స్ కాదు, దాని బ్యాటరీస్. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఈజ్ రెడీ టు గివ్ దిస్ టెక్నాలజీ. తయారు చేస్తున్న 3 కంపెనీలు ఉన్నాయి అక్కడ చెప్పే. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఒకటి, ఎల్బిట్ ఒకటి, మూడో కంపెనీ ఇంకోటి రఫాల్. ఈ 3 కంపెనీస్ మనకు సప్లై చేస్తున్నారు అనమాట. సో ఎల్బిట్ దగ్గర ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఐరన్ డోము, ఇది మన డేవిడ్ స్లింగ్ అంత కొట్టడం $500,000 అంటే తక్కువ కాదు. 10 మిసైళ్ళు వస్తే 10 × 50 మిలియన్ ఆలోచించండి ఎంత డబ్బులు పోయినాయి. 500 మిలియన్ ఒకటే షాట్లో అయిపోయింది. అక్కర్లేదు. సో వీళ్ళేం చేస్తారంటే ఇజ్రాయెల్ ఒక 100 కిలోవాట్ ఆలోచించండి, 100 కిలోవాట్ల బీమ్ ఒకటి, అంటే ఆ స్ట్రాంగ్ లైట్, మన చిన్న లైట్ మన వీళ్ళు పెళ్ళికి దానికి వాడుకుంటారు చూడండి, ఇది మన బారాత్లో వాడుకున్న లైట్స్ ఉంటుంది, ఇది కొడుతూనే ఉంటారు ఎయిర్లో వాళ్ళు. అది కాకుండా అట్లా కాదు, ఇది వెరీ వెరీ పవర్ఫుల్ లైట్ అన్నమాట. దాన్ని వీరేం చేస్తారు, లేజర్ కొడతారు కదా మన, లేజర్ కాదు, లేజర్ కూడా పెద్దనాన్నది. ఇది సో 100 కిలోవాట్ది బీమ్ చేస్తారంటే, ఒక మిసైల్ వస్తుందని చూడండి, దాన్ని ఇమ్మీడియట్గా దాని వైపు తిప్పేస్తారు. యూట్యూబ్లో మనకు చాలా వీడియోలు కనిపిస్తుంటాయి ఆ టైప్. సో అది వెళ్ళి కొట్టేస్తుంది బీమ్. ఖర్చులేం లేవు, బికాస్ దెర్ ఇస్ నో మిసైల్ ఫ్లయింగ్, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఈ బీమే డెస్ట్రాయ్ చేసేస్తుంది దాన్ని. ఆటో ఇదంతా, అది ఆటో కన్నా ఎక్కువ బీమ్, అది ఎలక్ట్రానిక్ బీమ్. కరెంట్ ఆన్ చేయడం, బీమ్ వర్క్ కావడం, బీమ్ వెళ్ళి కొట్టేస్తుంది. బీమ్ రేంజ్లో రాగానే బీమ్ దాన్ని లైట్ డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఖర్చు నథింగ్ ఇస్ ఫ్లయింగ్, ఏం మిసైల్ ఫ్లై చేయట్లేదు, ఏం చేయట్లేదు. మన వైపు నుంచి ఖర్చు తక్కువ, ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంతే, ఇదే ఉంటుందండి. సో ఈ ఐరన్ బీమ్ కూడా మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దీన్ని తయారు చేసే కంపెనీ పేరు ఎల్బిట్, ఇజ్రాయెల్లో. ఇజ్రాయెల్ ఒక్క దేశానికి కూడా ఇప్పుడు దాకా ఈ టెక్నాలజీస్ వరకు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు కూడా. ఎవరికి ఇస్తారు? యుఎస్కి అక్కర్లేదు, రష్యాతో పెట్టుకోరు, అరబ్ దేశాలకు అస్సలు ఇవ్వరు, యూరోప్ కూడా ఇవ్వరు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ పర్టికులర్ ఇదంతా అయిన తర్వాత పవన్ గారు ఒక చాలా ఇంపార్టెంట్ మూవ్ జరిగింది. మోదీ గారు అక్కడ వెళ్ళే కన్నా ఒక 5-6 రోజుల ముందు ఒక ఫ్యాక్ట్ అనౌన్స్ చేశారు, ఒక స్ట్రాటజీ అనౌన్స్ చేశారు. బెంజమిన్ నెటన్యాహు హెక్సగన్ అని చెప్పి కొత్త ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ని తయారు చేశారు. హెక్సగన్, ఇండియా, ఇజ్రాయెల్, సైప్రస్, గ్రీస్ ప్లస్ సమ్ అరబ్ నేషన్స్. అండ్ చాలా క్లియర్గా నెటన్యాహు ఏం చెప్పారంటే, ది హెక్సగన్ అనే చెప్పి ఒక, ఇప్పుడు మన దగ్గర నేటో ఉంది, ఐయు ఉంది, క్వాడ్ ఉంది, చాలా మటుకు అట్లాంటి ఫార్మేషన్స్ ఉన్నాయి, రీజనల్ ఫార్మేషన్. దాంట్లో మనమే ఉన్నాం I2, U2లో అండ్ క్వాడ్లో. కానీ ఇది హెక్సగన్ ఏం చేస్తున్నా అంటే అగేన్స్ట్ షియా అండ్ సున్నీ అడ్వర్సరీస్, ఇది యూజ్ చేసిన వర్డ్ బెంజమిన్ నెటన్యాహు. అంటే అరబ్ నేషన్స్ నుంచి వచ్చే థ్రెట్కి ట్యాకిల్ చేయడానికి పెట్టుకున్నారు. గ్రీస్ అండ్ సైప్రస్, మీకు తెలుసో లేదో, గుర్తుందో లేదో, గ్రీస్ అండ్ సైప్రస్ మీద కన్సిస్టెంట్గా టర్కీ దాడి చేసి చాలా మటుకు వాళ్ళ ఏరియాని పట్టుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా వీక్, అంత ఆర్మీ అంత పవర్ఫుల్ ఏం కాదు. నేటో కూడా ఏం చేయట్లేదు, ఎందుకంటే టర్కీ నేటోలో ఉంది. ఒక నేటో దేశం ఇంకో నేటో దేశాన్ని ఆక్రమించలేదు. ఇజ్రాయెల్ ఏమన్నారంటే, మన దేశం కూడా ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు, మీకు గుర్తుంటుంది, మోదీ గారు ఎందుకు వెళ్ళారు దీనికి. వాళ్ళకేం చెప్పారు, మీరు ఒక పని చేయండి, మాకు 2 ఎయిర్ ఫోర్స్ బేస్లు ఇవ్వండి, మాకు నేవల్ షిప్స్కి రావడానికి మీ దగ్గర నేవీ పోర్ట్ యాక్సెస్ ఉంటే పోర్ట్ యాక్సెస్ కూడా మాకు ఇవ్వండి, మేము ఇక్కడ మా ఫోర్సెస్ని ఇక్కడ పెడతాం, మిమ్మల్ని మీ మీద ఎవరు చేయబెట్టారు రేపటి నుంచి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వచ్చేసారు. సో దట్ సైప్రస్ అండ్ గ్రీస్ ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు. ఇప్పుడు I2, U2 ఉంది, మల్టిలేటరల్ ఫ్రేమ్వర్క్, అందులో మన రోల్ ఏంటి? సేమ్, ఇట్స్ లైక్ ఎ నేటో ఫోర్స్. ఓకే, అంటే మన మీద దాడి చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు,
కార్గిల్ టైంలో ఎవరు హెల్ప్ చేశారు మమ్మల్ని చెప్పండి? ఎవ్వరు రాలేదు. అవును. యూఎస్ మనకు జీపీఎస్ ఆపరేషన్ చెప్పండి. అప్పుడు ఇస్రాయెల్ మనకు ఆయుధాలు ఇచ్చారు కార్గిల్. నాటో లాగానే ఏ దేశం మీద జరిగినా ఇవన్నీ కలిసి మద్దతు పలకాల్సిందే. కొట్టడం అని లేదు, కానీ వీళ్ళు Hmm. జాయింట్గా ఉంటారు, తోడు ఉంటారు. మద్దతు పలుకుతారు. వీళ్ళ టెక్నాలజీ వాళ్ళకి, వాళ్ళ టెక్నాలజీ వీళ్ళకి ఇచ్చుకుంటారు. అది ఓకే. టెక్నాలజీ ట్రాన్స్ఫర్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, వెపన్స్ ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తారు. ఒక Hmm. బ్లాక్ లాగా ఉంటుంది. ఓ, నేవల్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఆర్మీ ఎక్సర్సైజ్ చేస్తారు, ఇట్లా అంటే చాలా ఉంటుంది. ఉమ్, సో ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే, ఇప్పుడు నౌ దట్ వీ హ్యావ్ దిస్, ఇది మనం వాడుకుంటాం. అంటే ఇంకా ఇరాన్ని మనం పూర్తిగా దూరం పెట్టినట్టే. ఇరాన్లో మనకి ఒక యాక్సెస్ చబార్ ఫోర్ట్ ఒకటి ఉంది అక్కడ, మనకి ఇచ్చారు, ఒక బర్త్ ఇచ్చారు అక్కడ. అది యాజ్ ఆఫ్ నౌ ఏప్రిల్ 2026 దాకా యూఎస్ దాని మీద మనకి వేవర్ ఇచ్చారు. Hmm. మీరు ఏమైనా చేసుకోండి అక్కడ, మేము దాన్ని శాంక్షన్స్లో తీసుకురాము, Hmm. కానీ ఆయిల్ కొనకూడదు చెప్పేసారు చాలా క్లియర్గా. అది ఎప్పుడో మనం బంద్ చేసేసాం. అవును. ఇరాన్కి ప్రాబ్లం యూఎస్తో ఉంది, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. Hmm. ఇరాన్కి ప్రాబ్లం ఇజ్రాయెల్తో ఉంది, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. అవును. మనం దాంట్లో వెళ్ళి పడక్కర్లేదు, ఉమ్, మన పని కాదు. ఉమ్, ఓకే, అది వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు చేస్తారో ఏం చేయాలి మనకు తెలియక్కర్లేదు. ఉమ్. మన స్ట్రాటజీ మనం చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ పవన్ గారు. అండ్ ప్రధాన మంత్రి గారి విజిట్ దానికే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఇవాళ పొద్దున స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే ఇండియాలో ఉన్న ప్రతి డిఫెన్స్ కంపెనీ ఇంక్లూడింగ్ హెచ్ఏఎల్ వాళ్ళ షేర్లు పోయినాయి పైకి, షార్ట్అప్ లైక్ ఎనీథింగ్. ఉమ్, ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ అన్నీ వాళ్ళకి వస్తుంది ఉమ్, అవును. మ్యానుఫ్యాక్చరింగ్కి. అది ఎవరో కళ్యాణి ఫోర్జ్ ఉండొచ్చు, హెచ్ఏఎల్ ఉండొచ్చు, మిగతా మందరు ఎన్నో డిఫెన్స్ కంపెనీస్ కొత్త కొత్త వాళ్ళన్నీ లిస్ట్ అయ్యారు స్టాక్ మార్కెట్లో. వీళ్ళందరికీ పండుగ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ ఈ సంబంధాలు బాగా బలపడ్డం, దీన్ని చైనా పాకిస్తాన్ ఎట్లా చూస్తాయి ఏంటి వాళ్ళ మీద impact? డెఫినెట్గా వాళ్ళకి భయం ఉండాల్సిందే. ఉమ్, ఎందుకంటే చైనా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు, ఎయిర్క్రాఫ్ట్ అమ్ముతున్నారు, టర్కీ కూడా అమ్ముతున్నారు. టర్కీకి ఇజ్రాయెల్కి అస్సలు పడదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ సొమాలీ ల్యాండ్. ఉమ్, సొమాలియా పక్కన ఒక చిన్న ల్యాండ్, ఒక కంట్రీ ఉంది సొమాలీ ల్యాండ్ అని చెప్పి. ముందు పార్ట్ ఆఫ్ సొమాలియా ఉండేది. ఉమ్, ఒక 32 సంవత్సరాల ముందు వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఉమ్, వాళ్ళు సొమాలియాలో ఎప్పుడు కొట్టుకుంటూ వస్తుంటారు, మీరు వినుంటారు అక్కడ. అవును. సొమాలియా లైక్ దట్ ఆల్వేస్, ట్రైబల్స్ ఫైటింగ్, అది ఇది వాళ్ళు ఎప్పటి నుంచో 30, 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు అక్కడ నో పీస్ విల్ కమ్ టు దట్ కంట్రీ. ఎవ్వరు పట్టించుకోరు కూడా వాళ్ళు. ట్రంప్ కూడా తిట్టారు నిన్న పార్లమెంట్లో, వాళ్ళ సొమాలీస్ అక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు అవును. యూఎస్లో అని చెప్పేసి. ఇలాన్ ఒమార్ లాంటి మా లేడీస్ అక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి. కానీ ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ సొమాలీ ల్యాండ్ ఇవాళ దాకా ఎవరు అంగీకరించలేదు. ఉమ్, ఒక 5-6 నెలల ముందు ఇజ్రాయెల్ రికగ్నైజ్ దాట్, ఫస్ట్ నేషన్ టు డూ సో. ఎందుకు అడగండి? దే ఆర్ సిట్టింగ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద రెడ్ సీ. ఉమ్, అటువైపు హూతీలు ఉన్నారు. ఉమ్, ఇజ్రాయెల్ దీనికన్నా ముందు హూతీలు ఏదైనా ఆయుధాలు ఫైర్ చేసినప్పుడు మిసైల్ ఇజ్రాయెల్ నుంచి ఇంటర్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఐరన్ డోమ్ లేకుంటే డేవిడ్ స్లింగ్ లేకుంటే పేట్రియట్ పెట్టి, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు లేకుంటే ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి బాంబ్ చేయాలంటే 3000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, చాలా రిస్కీ, ఎక్స్పెన్సివ్. 20-30 ఎయిర్క్రాఫ్ట్ ఒకటేసారి, రీఫ్యూయలింగ్ ట్యాంక్, చాలా లాజిస్టిక్లీ నైట్ మేర్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తున్నారంటే సొమాలీ ల్యాండ్లో మా ఫోర్సెస్ని పెట్టుకుంటాం, సొమాలీ ల్యాండ్ నుంచి మా ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. అది చెప్పట్లేదు వాళ్ళు, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఎందుకంటే అటు పక్కన ఎవరు ఉన్నారు? టర్కీ ఉంది సోమాలియాలో. అవును. ఇథియోపియాని కూడా టర్కీ హెల్ప్ చేస్తారు. సో ఇజ్రాయెల్ చాలా క్లియర్గా అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇజ్రాయెల్తో సహా సొమాలీ ల్యాండ్లో ఫండింగ్ ఇస్తున్నది యుఏఈ. అక్కడ సొమాలియాకి ఫండింగ్ ఇస్తున్నారు సౌదీ అరేబియా. సో జియో పొలిటికల్గా చూడండి, ఎందుకంటే వీళ్ళిద్దరు యమన్లో కొట్టుకున్నారు అవును. ఒక 2-3 నెలల ముందు. సౌదీ అరేబియా బాంబ్డ్ యుఏఈ ఎక్విప్మెంట్ అక్కడ. సో ఇది పెద్ద ఒక పాలిటిక్స్ నడుస్తుంది. దాంట్లో ఇజ్రాయెల్ ఇస్ వెరీ వెరీ కీ ప్లేయర్ పవన్ గారు. ఉమ్, అండ్ మోదీ గారు వెళ్ళారు, మాట్లాడారు. ఐ థింక్ ఇట్స్ అ బ్రిలియంట్ మూవ్. మనకి క్వైట్గా ఎక్కువ లొల్లి చేయక్కర్లేదు, ఎక్కువ అనాలిసిస్ అక్కర్లేదు. ఆయుధాలు తెచ్చుకుంటాం. రేపు పాకిస్తానో చైనానో మన వైపు చూస్తే మనకు తెలిసి ఏం చేయాలని. అంటే సురేష్ గారు, ఇప్పుడు ప్రతిపక్షాల యాంగిల్లో మనం చూద్దాం. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఇండియా ఈ సంబంధాల వల్ల దేశానికి ఎటువంటి లాభం అనేది చెప్పారు. చైనా నుంచి పాకిస్తాన్ నుంచి థ్రెడ్స్ ఏ విధంగా అరికట్టచ్చు అని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ అన్న వెంటనే ఎక్కువ ప్రతిపక్ష పార్టీలు చెప్పేది మొదట్లో పెగాసస్ అనేది చాలా పెద్ద ఎత్తున వచ్చింది. లేటెస్ట్గా మనం చూస్తే ఎప్స్టీన్ ఫైల్స్ ఇజ్రాయెల్లో ఎలా జరిగింది ఏంటనేది విమర్శలు ఏమొచ్చాయి మనం చూసాం. ఎప్స్టీన్ ఫైల్స్ అయితే విదేశాంగ విధానంలో కూడా తొందరపాటు చర్యలు ఉన్నాయి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎప్స్టీన్కి ఇజ్రాయెల్కి సంబంధమే లేదు, ఉమ్, ఏం సంబంధం లేదు. మొన్న యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పెద్ద ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, ఎవరెవరు ఎప్స్టీన్తో ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో ఒక్క ఇండియన్ పేరు కూడా లేదు. ఉమ్, మర్చిపోండి. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటారు యుఎస్ ట్రేడ్ డీల్ భయపడి మోదీ అక్కడికి వెళ్ళి ట్రేడ్ డీల్స్ ఆయనే చేయలేదు ఇప్పుడు దాకా. ఎక్కడ డీల్ ఉంది? అవును. ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఉంది అంతే. అవును.
డీల్ ఇంకా సైన్ కాలేదు, ఆయనకు అంత కూడా తెలియదు. అది రాహుల్ గాంధీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఇజ్రాయెల్ నన్ను భయపడి మోదీ ఇజ్రాయెల్కి వెళ్ళారు. అరే నిన్ను ఎవడు భయపడతారా నాయన, నిన్ను ఎవడు భయపడ్డాడు? ఉమ్, ఓకే, నిన్ను ఎవరు పట్టించుకోరు కూడా. పులి వచ్చింది చెప్పుకుంటూ ఉంటావు, లాస్ట్లో పులి వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోడు కూడా. ఉమ్, ఆ కేసు అన్నమాట. ఉమ్, సో రాహుల్ గాంధీ ఏం చెప్పుకుంటాడో మనం దాన్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఉమ్, మోదీ గారు వెళ్తారు, ప్రియాంక వాద్రా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, సోనియా గాంధీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది జెనోసైడ్ గురించి. నేను చెప్పాను చూడండి, ఉమ్, అవును. 3400 మంది సిక్ని చంపిన పార్టీ ఇది. వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు ఈ దేశం. అది మనం గుర్తుపెట్టుకుంటాం. నెల్లీ మ్యాసకర్ చేపించింది వీలే అస్సాంలో. చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే, ఉమ్, చాలా ఉన్నాయి కాంగ్రెస్ వ్యతిరేకంగా వాళ్ళు చేసిన జెనోసైడ్. ఎక్కడో ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుంటున్నారు. వాళ్ళ మీద దాడి ఎవరు చేశారు? అక్టోబర్ 7th ఎవరు దాడి చేశారు? ఫస్ట్ హమాస్ కదా, ఇజ్రాయెల్ చేశారా? వాళ్ళు కిడ్నాప్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళని అక్కడ 1200 మందిని ఎవరు చంపారు? హమాస్ వాళ్ళు చేశారు. పాలస్టీనియన్స్ చేశారు. సివిలియన్స్ కూడా వెళ్ళి చేశారు ఆ పని. ఓకే, ఒక రాక్ కాన్సర్ట్ నడుస్తున్న అక్కడి నుంచి మహిళలను గుంజుకొచ్చారు, చాలామందిని రేప్ చేశారు, చంపేశారు ఇజ్రాయెల్ గాజాలో తీసుకొచ్చి. ఇదంతా జరిగింది. దాన్ని కండమ్ చేయరు వీళ్ళు, ఉమ్, ఎందుకంటే ముస్లిం ఓట్లు కావాలి కదా. అవును. వీళ్ళేమనుకుంటారు, ముస్లిమ్స్ అంతా వీళ్ళు సపోర్ట్ చేస్తారు, ప్యాలెస్టీనియన్సే పట్టించుకోరు. వీళ్ళు ఎవడో తెలియదు వీళ్ళకి. కాంగ్రెస్ ఎవరు, మన దగ్గర ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎవరు, ఇండియా ఎక్కడ ఉందని వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు వాళ్ళకి. ఉమ్, హమాస్ని మొత్తం ఫినిష్ చేసేసారు. లేకుంటే ఏంటి, సేవ్ గాజా. అరే మన వైపు పెహల్గామ్ జరిగినప్పుడు ఒక్క ట్వీట్ చేయలేదు ఒక ఫిలిం స్టార్, ఎందుకు ఒక్కడు కనిపించలేదు ఆ టైంలో? ఆల్ ఐజ్ ఆన్ రఫా. మన వైపు జరిగినప్పుడు అటాక్లు మాట్లాడరు అప్పుడు వీళ్ళకి సింపతి అంతా టెర్రరిస్ట్తోనే ఉంది, దాంట్లో డౌట్ లేదు మనకి. అట్లానే వీళ్ళని కూడా అట్లానే అరకట్టాలి. దానికోసం ఇది తీసుకెళ్ళి జైలు వేశారు కదా ఉమ్, ఈ ఢిల్లీ రైట్స్ చేపించిన వాళ్ళందరినీ. ఉమ్, సోనం వాంగ్చుక్ని తీసుకెళ్ళి జైలు వేసేసాం కదా, వీళ్ళని కూడా అట్లనే వేయాలి జైలు. ఉమ్. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది దేశ వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారో అందరు వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసేసారు. సురేష్ గారు, చివరిగా చెప్పండి. ఇప్పుడు ఐరన్ డోమ్ టెక్నాలజీ వస్తే మిసైల్ డిఫెన్స్ ఖర్చులు తగ్గుతాయి అనేది కూడా కొంత జరుగుతుంది ప్రచారం. కరెక్టేనా? మన ఖర్చులు కొంత అట్లా తగ్గొచ్చా? ఖర్చులు అని చెప్పలేము, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఉమ్. మీరు అంటే మనం రెగ్యులర్ పాత లక్ష పద్ధతుల్లో మందిని చేసేది. పెట్టి బార్డర్ పెట్రోలింగ్ చేపించే బదులు అదే మీరు కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి అది చేయొచ్చు. అదే టెక్నాలజీ వారిపోయింది పవన్ గారి యుద్ధంలో. యూక్రెయిన్ రష్యా వార్ తర్వాత చూడండి, ఇంకా మనుషులు ఉండరు, ఇంకా మనుషులు technology. లేరు. బాహుబలి సినిమా లాగా 1,00,000 మంది పరిగెత్తారు అక్కడికి. ఉమ్. ఏం లేదు, అట్లా అయిపోయింది అంతా. ఉమ్. దట్స్ ఆల్ ఓవర్. 71 వార్ వెపన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? కూర్చొని ఒక రూమ్ లో కూర్చొని నడిపిస్తారు వార్ అంతా. యూక్రెయిన్ రష్యా వార్ చూస్తున్నాం మనం. ఇక్కడ నుంచి అక్కడ మిసైల్ ఫైర్ చేయడం, అక్కడి నుంచి ఇక్కడ మిసైల్ ఫైర్ చేయడం, ఇదే ఉంటుంది. కానీ భారతదేశం మేము చెప్పిన ఈ ఒప్పందం ఇంకా చేయలేదు. ఒప్పందం చేసినది ఆల్రెడీ ప్రొడక్షన్ మొదలైంది. అది కూడా చాలా క్రూషియల్. ఉమ్. రఫాల్ ది స్పైస్ 1000 అని చెప్పి ఒక గైడెన్స్ కిట్ ఒకటి ఉంది, గైడ్ చేస్తుంది మిసైల్స్ని. అది ఆల్రెడీ ఒప్పందం పెట్టాం, ప్రొడక్షన్ మొదలైంది ఇండియాలో. ఉమ్. ఎల్బిట్ సిస్టమ్స్ వాళ్ళు ఇది ర్యాంపేజ్ అని చెప్పి ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్. ఓకే, ఆకాశం నుంచి గ్రౌండ్ కొట్టే మిసైల్స్ మన రఫాల్లో వాడతారు. అది ఉమ్. ఆల్రెడీ వాడాం ఆపరేషన్ సింధూర్లో. ఐస్ బ్రేకర్ అని చెప్పి ఒక నేవల్ క్రూస్ మిసైల్, నేవల్ షిప్స్ నుంచి క్రూస్ మిసైల్ ఫైర్ చేయొచ్చు. 50 ఫీట్ 100 ఫీట్ కిందకనే అప్పుడు రాడార్ కనిపించదు. అవును. అది మన పాకిస్తాన్ రేపు కావాలంటే కరాచీని కొట్టచ్చు, కరాచీ పోర్ట్ని కొట్టచ్చు, ఈజీగా కొట్టచ్చు, ప్రాబ్లమే లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సూపర్సోనిక్ మిసైల్స్ ఒకటి ఉంది, ఎయిర్ లోరా మిసైల్స్ అని చెప్పి, అది కూడా మన దగ్గర ఆల్రెడీ ప్రొడక్షన్ మొదలైంది. ఇట్లా చాలా ఉన్నాయి, చెప్పుకొని పోతే పెద్దగా లిస్ట్ ఉందన్నమాట. ఉమ్. కానీ మోదీ గారు చెప్పిన దాని ప్రకారం కరెక్ట్. ఉమ్. జీరో టాలరెన్స్ ఫర్ టెర్రర్. ఉమ్. టెర్రరిజంని ఇజ్రాయెలో ఇండియానో ఎవరైనా కానివ్వండి, వీ విల్ నాట్ టాలరేట్ ఇట్. మీరు పాకిస్తాన్లో కూర్చొని మా వైపు మిసైల్ వాడిపోతే సివిలియన్స్ని చంపితే, ఉమ్. మా వైపు బాంబ్ బ్లాస్ట్ చేస్తే మేము కూడా మిమ్మల్ని ఇంట్లో వచ్చి కొడతాం. డబుల్ స్టాండర్డ్స్ కంట్రీస్కి ఎవరికి ఉండకూడదు. ఈ డబుల్ terrorism స్టాండర్డ్ విషయంలో. ఉంటుంది టెర్రరిస్ట్ కంట్రీస్కి ఎప్పుడు డబుల్ స్టాండర్డ్. పాలస్టీనియన్స్ అదే కదా. ఎందుకు వెస్ట్ బ్యాంక్లో టెర్రరిస్ట్ ఎందుకు లేదు చెప్పండి నాకు. ఇటువైపు వెస్ట్ బ్యాంక్ ఉంది, పాలస్టీనియన్స్ ఉన్నారు అక్కడ కూడా. ఇది గాజా హమాస్ కింద ఉంది. హమాస్ ఇస్ నాట్ ఎ లెజిటిమేట్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అక్కడ ఎలక్షన్స్ లేదు, ఏం లేదు. ఎలక్షన్ గెలిచింది పాలస్టీనియన్ వాళ్ళ యాసిర్ అరఫాత్ వాళ్ళ పార్టీ. వాళ్ళది ఏమైంది, వాళ్ళు పక్కన పడేశారు. వాళ్ళు మీరు ఎవరని చెప్పి మీరు ఇక్కడ రాకూడదని చెప్పి పంపించేశారు హమాస్ అక్కడి నుంచి. హమాస్ ఇస్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళని కొట్టాల్సింది కొట్టారు కూడా. దాన్ని సింపథైజ్ చేసే మన దేశంలో సింపథైజ్ చేసే వాళ్ళు కూడా టెర్రరిస్టే, దాంట్లో డౌట్ లేదు. దే ఆర్ నాట్ ఫ్రీడమ్ ఫైటర్స్. పాలస్టీన్స్ వాళ్ళ పని చూసుకుంటున్నారు. వెస్ట్ బ్యాంక్లో చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు, వాళ్ళకి ఇష్యూసే లేదు. అంత వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాపులేషన్కి ప్రాబ్లం లేకుండా గాజాలో ఎందుకు ప్రాబ్లం వచ్చింది? మహిళల్ని వాడుకుంటున్నారు, పిల్లల్ని వాడుకుంటున్నారు, హాస్పిటల్ కింద టనల్స్ కట్టుకున్నారు. ఎందుకు చేసేది ఇదంతా? ఇరాన్ ఫండ్ చేశారు ఇదంతా కంప్లీట్గా. వేరే వెస్ట్ బ్యాంక్లో ఫండింగ్ లేదు.
అది మనం మర్చిపోకూడదు. ఇరాన్ అక్కడ కాలు కూడా పెట్టలేదు వెస్ట్ బ్యాంక్లో. అక్కడ వాళ్ళు పీస్ఫుల్గానే ఉంటున్నారు. చాలామంది ప్యాలెస్టీన్స్ ఇజ్రాయెల్లో పని చేస్తారు డైలీ. పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. కొంతమంది అక్కడ ఉంటారు. మన వైపు నుంచి చాలామంది 70,000 మంది వెళ్ళారు వర్కర్స్ ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్నారు అక్కడ. ఏదో మనం అనుకుంటే అక్కడ ప్యాలెస్టీనియన్స్ పనిచేస్తున్నారు ఇజ్రాయెల్లో ఉంటున్నారు. వాళ్ళ సెటిల్మెంట్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళకి. ఏం ప్రాబ్లం లేదు. ఈ టెర్రరిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వాళ్ళని సపోర్ట్ చేసే మన దేశంలో ఉన్న టెర్రరిస్ట్ని కూడా మనం అరికట్టాల్సింది. ఓకే. ఇజ్రాయెల్ తోటి కాంగ్రెస్ ప్రధానులు ఇప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ ప్రధానులు సరైన సంబంధాలు నెరవేర్చలేదు. అయితే ఇండియాకి ఇజ్రాయెల్కి చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఇది ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్, చైనాల విషయంలో ఈ కొత్తగా ఐరన్ డోమ్ ఏదైతే ఉందో ఇది పూర్తి రక్షణ కవచంలాగా మారే అవకాశం ఉందని సురేష్ పచ్చటిల్ గారు చెబుతారు.